ఎన్నికల హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. గుంటూరు నగరంలో ఆకలితో అలమటిస్తూ ఎవరూ పస్తులు ఉండకూడదనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక నల్లచెరువు అర్బన్ హెల్త్ క్లినిక్ సమీపంలో ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో కలిసి పునఃప్రారంభించారు. అనంతరం నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలో బాగా రద్దీగా ఉండే గుంటూరు కార్పొరేషన్ కూడలి, జీజేహెచ్ కూడలి, ఆటోనగర్ వద్ద 3 అన్నా క్యాంటీన్లు పెడతామని వివరించారు. పేదవారి సంక్షేమమే మహాధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి, శ్రీనివాసు, టీడీపీ నాయకులు రాంబాబు నాయకు తదితరులు పాల్గొన్నారు. చెప్పినటువంటి మాట ప్రకారం నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమాన్ని 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వం పేదవాళ్ళని పస్తులుండేటువంటి విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్నా క్యాంటీన్లను పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక సామాన్యుడు, మధ్యతరగతి, అలాగే పేదవాడు, కార్మికుడు నగరానికో లేకపోతే ఏదైనా పని మీద గుంటూరు లాంటి నగరానికి వస్తే మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే 100 రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారు భోజనం చేయకుండా ఆకలితో అలమటిస్తూ నగరంలో తిరిగి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి కానీ ఒక కార్మికుడు ఉదయాన్నే పని చేసుకునే ఆలోచనతో భోజనం లేక కూలీ వచ్చిన తర్వాత తిందామనే ఆలోచనతో వచ్చినటువంటి పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా బస్సులు ఉండకూడదనే ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 100 చోట్ల దాదాపు ప్రతిరోజు కూడా 26,500 రూపాయల ఖర్చుతో 350 మందికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రాష్ట్రంలో పేద వర్గాలకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో పేదవారి సంక్షేమమే మహాధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు 8 చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే సిబ్బంది యావత్తు ఈరోజు ఒక సంకల్పంతో వీరందరూ కూడా పేదవారికి మంచి చేయాలనే సంకల్పంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.